హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈరోజు వీడియోలో మన వైల్డ్ కార్డ్గా వచ్చిన దివ్య నిఖిత గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఇది దివ్య నిఖిత సిరీస్ అని కూడా చెప్పచ్చు, బికాస్ దెర్ ఆర్ మోర్ వీడియోస్ కమింగ్. మీ అందరికీ వీడియో చివరి వరకు చూడండి. అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. నాకు ఎందుకో దివ్య నిఖిత కొన్ని పాయింట్స్ చెప్పింది అనమాట, అందరికీ ర్యాంకింగ్ ఇస్తూ. ఆ ర్యాంకింగ్లో తను చెప్పిన విషయం ఏంటంటే, కళ్యాణ్కి తన ఫేస్ చూస్తేనే నచ్చదు, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా అనిపిస్తారు అని చెప్పింది. అదేవిధంగా శ్రీజాక్ కూడా తను అలానే ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంటారు అని చెప్పింది అనమాట. సో నాకేమనిపించిందంటే, వాళ్ళకి ఏదైతే చెప్పిందో ఈ అమ్మాయి అలానే బిహేవ్ చేస్తుంది అనిపించింది. బిగ్ బాస్ కంటే చాలా యూనో నువ్వే పెద్ద అన్నట్టు బిహేవ్ చేస్తావు శ్రీజ అని శ్రీజాకు ఒక ట్యాగ్ ఇచ్చింది. కానీ ఇన్ఫ్యాక్ట్ ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి, ఇన్ఫ్యాక్ట్ నిన్న ఆ నలుగురితో వచ్చిన నిమిషం నుంచి కూడా తను అలానే బిహేవ్ చేస్తుంది. అందరికీ గుర్తుంటే అగ్ని పరీక్షలో కూడా తను అదే చేసింది. అభిజిత్ విషయంలో తను చేసిన బిహేవియర్ నాకైతే నచ్చలేదు. బికాస్ హీ వాజ్ ఎక్స్ కంటెస్టెంట్ అండ్ ఫర్ సమ్ రీజన్ జనాలకు అతను నచ్చి అతను ఒక విన్నర్ అయి ఉంటాడు కదా. సో తను ఏదైతే పాయింట్స్ చెప్పిందో నాకు ఆ రోజు నచ్చలేదు, ఈ రోజు నచ్చలేదు. సో తను ఎవరి గురించి అయితే ఓవర్ కాన్ఫిడెన్స్, యూనో బాసీగా ఉన్నారు, బిగ్ బాస్ కంటే మీరే ఎక్కువ అని చూపిస్తున్నారు, అసలు మీ మొహం చూస్తేనే నాకు కొన్ని ఎక్స్ప్రెషన్స్ నచ్చవని చెప్పింది. నేను చాలా పాజిటివ్ మైండ్తో తను నేను చూడాలనుకున్నాను, కానీ తను అందరి పట్ల బిహేవ్ చేసే బిహేవియర్, ఈవెన్ ఈరోజు లైవ్లో వాళ్ళంతా ఒక ఫన్ చేస్తున్నారనమాట, సమ్ మూవీ డైలాగ్ లాంటిది ఏదో చెప్పి అందరూ నవ్వుతున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ప్రతి ఒక్కరిని ఒక స్క్రూటనైజ్ చేస్తున్న విధానంలో చూస్తూ ఉందనమాట, జడ్జి చేస్తూ వీళ్ళు ఆడడానికి వచ్చారా దేనికి వచ్చారా అని. సో అందరిలో మింగిల్ అవ్వకుండా తనేదో ఇంకా యూనిక్ అండ్ స్పెషల్ అన్నట్టు బిహేవ్ చేస్తుంది, పెద్ద తనే బాసీ అన్నట్టు. అందరితో మాట్లాడే విధానం కూడా తను ఓవర్ పవరింగ్గా ఉందన్నమాట. తన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, ఓవర్ పవరింగ్ ఏదైతే ఉందో అది నచ్చట్లేదు. అండ్ అభిజిత్ని టాస్క్ల గురించి చెప్పింది, టాస్క్లు ఆడకుండా గెలిచేస్తానంటే కుదరదు, మాట్లాడేస్తానంటే కుదరదు అంది. ఇన్ఫ్యాక్ట్ తన అగ్ని పరీక్షలో పెద్దగా పీకిన టాస్క్లు అంటూ ఏం లేవు. ఈరోజు వచ్చిన టాస్క్లో కూడా తను ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోయింది. సో తను కూడా ఆడడానికి తప్పితే టాస్క్లు ఆడడానికి కాదు అని ఈరోజు గేమ్తో నాకు అర్థమైందనమాట. అదే కాకుండా మనం చేస్తే నీతి, ఎదుటోడు చేస్తే భూత అన్న కాన్సెప్ట్లో ఈ అమ్మాయి అదే పని చేస్తే నీతి అనమాట, వేరే వాళ్ళు చేస్తే అది తప్పు అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తుంది. సో ఇంకెన్ని రోజులు ఈ ఓవర్ పవరింగ్ కంటిన్యూ అవుతుంది, ఈ యాటిట్యూడ్ కంటిన్యూ అవుతుందని చూడాలని ఉంది. కాకపోతే మంచి స్పైసీ మెటీరియలే, మనకు కావాల్సిన కంటెంట్, ఫన్ అయితే గొడవలు ఇలాంటివి వస్తాయి, కానీ కొంచెం బాసీగా నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.